హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? టుడే రెసిపీ వచ్చేసి పండు మిరపకాయ నిల్వ పచ్చడి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా దానికోసం 1 కేజీ పండు మిరపకాయలని తీసుకోండి. వాటిని తొడిమలతోని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడిగుడ్డలో వేసి ఎండలో ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వండి. తడిపోయేంత వరకు ఆరబెడితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచితే మిరపకాయలో ఉండే నీరంతా పోతుంది. ఆ తర్వాత తొడిమలు తీసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. మరీ ఎక్కువగా మిక్స్ చేయకుండా కచ్చాపచ్చగా ఉండేట్లు చూసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయ చట్నీని ఇప్పుడు ఏం చేద్దామంటే ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదండి, అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పండు మిరపకాయ ముక్కల్ని కూడా ఇదే విధంగా పేస్ట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. నెక్స్ట్ ఏం చేయాలంటే గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో 2 టీ స్పూన్ల వరకు మెంతులను యాడ్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు ఆవాలను వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. వీటిని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పౌడర్లా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే నేను ఇక్కడ కేజీ పండు మిరపకాయలు తీసుకున్నాను కదండి, దానికి 200 గ్రామ్స్ చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఈ విధంగా పిక్కలు తొడిమలు లేకుండా తీసేసుకోవాలి, సపరేట్ చేసేసుకున్నాము. తర్వాత ఇక్కడ 100 గ్రామ్స్ వరకు వెల్లుల్లి తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ చింతపండు ఉంటుంది కదా, ఈ చింతపండుని డైరెక్ట్గా మనం ఆ పండు మిరపకాయ మిశ్రమంలో కలిపేసుకోవాలి. బాగా కలిసేట్టు కలుపుకోండి. ఈ సీజన్లో పండు మిరపకాయలు దొరుకుతాయి కాబట్టి మనం ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం పొడవంతా తినవచ్చండి. ఇలా కలిపేసుకున్న తర్వాత 1/2 కప్పు సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత మెంతి ఆవాల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిని కూడా ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేట్లు కలిపేసుకోవాలండి. బాగా కలిసేట్లు కలుపుకొని ఒక 24 అవర్స్ అంటే 1 డే మొత్తం అలా మూత పెట్టేసి అలా పక్కన ఉంచేసేయండి. ఇలా కలిపేసుకొని ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనం చింతపండుని నానబెట్టి వేయాల్సిన అవసరం ఉండదు. ఈ వాటర్లో అదే నానిపోతుంది అన్నమాట. చూడండి, 1 డే తర్వాత వాటర్ అనేది ఏమీ లేకుండా చింతపండు కూడా చాలా బాగా నానిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనం ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకోవాలండి. మరీ ఎక్కువ మిక్స్ చేయకుండా కొంచెం లైట్గా కచ్చాపచ్చగా ఉండేటట్టే చూసేసుకోండి. అలా ఉంటేనే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉండేట్లుగా చూసేసుకోండి. లైట్గా గ్రైండ్ చేసి సరిపోతుందండి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ చట్నీని తాలింపు వేసేసుకోవాలి. ముందుగా గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. చట్నీ అనేది ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పుని వేసేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి.
ఇలా వద్దు అనుకుంటే తాలింపు దినుసులు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. నేనేం చేశానంటే విడివిడిగా వేసేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత 3-4 ఎండుమిరపకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 4-5 వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచేసుకుని వేసుకోవాలండి. తర్వాత చిటికెడు ఇంగువ, 4-5 రెమ్మల కరివేపాకుని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకులో ఉండే వాటర్ అనేది డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి. కాసేపు చల్లారనిస్తే సరిపోతుందండి. తర్వాత మనం ఇందులోకి చట్నీని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని తాలింపు అనేది బాగా కలిసేలా కలిపేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ చట్నీని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.